ఇప్పుడు మరి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జోగి రమేష్ అయిపోయాడు కాబట్టి ఈ దఫా ఇంకెవరన్నా లీడర్ని పెడతారేమో. కల్తీ మద్యం తయారు చేస్తే తయారు చేసిన వాడిని కాపాడడానికి లేదా ఆ విషయం నుంచి పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని తీసుకొచ్చారు. అప్పుడు మొలకల చెరువులో జరిగిన దానికి ఆ జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి మద్యంది ఓపెన్గా కనబడతాయి. ప్రజలను అట్టించి డైవర్ట్ చేయడానికి లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్కి వాళ్ళకి లింక్ ఉంది. 10 పైసలు ఏమీ దొరకకపోయినా సరే అతను ఇంతకుముందు ఫోన్ చేశాడు ఒకరోజు కాబట్టి అయిపోయింది. మరి మిగతా సమయంలో ఎందుకు ఫోన్ చేయలేదంటే వెళ్ళి మాట్లాడేవాడు, డబ్బులు ఎక్కడి అంటే చేతికి ఇచ్చి వచ్చేవాడు. ఇట్లాంటి వాటితో డైవర్ట్ చేసుకొచ్చారు. కల్తీ మద్యంలో చిత్తశుద్ధి లోపించిందన్న విషయం స్పష్టమైంది. దాంతో ఎవడైనా తయారు చేసుకుంటాడు. ఎందుకంటే ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి వైసీపీ వాళ్ళ మీదకి నెపం వేసేసి పట్టుబడినటువంటి సందర్భంలో కవర్ చేయకుండా ఆపుతుంది అనేది వీళ్ళని కవర్ చేస్తున్నాను. ఇప్పుడు తిరుచానూరు అంటే అమ్మవారికి సంబంధించి తిరుపతి దగ్గర తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేడు దూరంలో కేంద్రం అంటే నకిలీ మద్యం తయారీ. మొలకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయికి నకిలీ మద్యం ప్లాంట్లు బట్టబయలవడం కళ్ళెదురు గదిలాడుతుంది. తాజాగా తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేడు దూరంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. తిరుచానూరు పోలీసులు శనివారం చేపట్టిన కార్డన్ సెర్చ్లో భాగవతం బయటపడి చంద్రగిరి డీఎస్పీ ప్రసాదార్థను శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం పాడిపేట శేషాద్రి నగర్లో 5 సీఏలు 10 మంది ఎస్ఐలు సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఇంటింటికి వెళ్ళి నివాసం ఉంటున్న వాళ్ళ వివరాలను సేకరించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. శేషాద్రి నగర్లో తనిఖీలు చేస్తున్న నాగేష్ రెడ్డి ఇంట్లో 10 సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లను చూసి పోలీసులు నివేరిపోయారు. అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 40కి పైగా నకిలీ మద్యం ఫుల్ బాటిళ్లను నకిలీ మద్యం తయారీకి అవసరమైన ముడి సరుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలోని ల్యాబ్లో పనిచేస్తున్న నాగేష్ రెడ్డి యూట్యూబ్లో మద్యం తయారీ విధానాన్ని పరిశీలించారు. ద్రాక్ష, చక్కెర మరికొన్ని ద్రవాల మిశ్రమంతో కొంతకాలం ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నారు. నిందితుడు పోలీసులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ అక్రమ దందాలు ఎవరెవరు భాగస్వామి ఉందో విచారిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అతను ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో ఎవరితోనన్న ఫీలింగ్ ఉన్నా సరే, పరిచయం ఉన్నా సరే ఇప్పుడు వైసీపీ మీద వస్తారో అది చూసుకోవాలి. ఈ ఏడాది క్రితం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకోటి దొరికిందారు. దామినేడు దగ్గర ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయబడితే నివాసంలో సెలబ్రిటీ ఓల్డ్ అడ్మిరల్ ట్రాఫికానా కంపెనీ లేబుల్తో ఉన్న 591 నకిలీ మద్యం బాటిళ్లు, 6600 ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు 805 లీటర్ల స్పిరిట్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రాయల్ క్యాన్ విస్కీ, ట్రాఫికానా బ్రాందీ, హనీబీ బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా, నైసీ హార్స్, సెలబ్రిటీ చాయిస్ కంపెనీలకు చెందిన నకిలీ లేబుల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు. ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి తిరుపతి రైల్వే కోడూరు ప్రాంతంలో బెల్ట్ దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేసే ముఠాకు చెందిన అయ్యప్ప నారాయణ రాజుల్ని అదుపులో తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం తయారీలో అసలు సూత్రధారి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పించా గ్రామానికి చెందినట్టు వెంకటరమణగా గుర్తించి అప్పుడు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెప్పారు. అతను గల్ఫ్లో కొంతకాలం ఉండి దామినేడులో ఇందిరమ్మ గృహాలకు అడ్డాగా చేసుకున్నాడని తేల్చారు. ఇదే తరహాలో ఇప్పుడు మరో నకిలీ మద్యం అనమాట.